హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఆప్షన్స్ గురించి నేర్చుకోబోయే వీడియోలో ఇది ఫస్ట్ వీడియో. నేను అంతకుముందు కొన్ని మంత్స్ బ్యాక్ నేను షార్ట్ వీడియోస్ చేశాను. సో అక్కడ ఉన్న నాలెడ్జ్ ఇక్కడ ఉన్న నాలెడ్జ్ చాలా తేడా ఉంటుంది. ఆ పాత వీడియోస్లో ఉన్నదంతా ఒక రీటైల్ పర్స్పెక్టివ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. నేను ఈ గత 6 monthsలో నేర్చుకుంటూ ఉండగా ఇంకా డీప్గా వెళ్తూ ఉండగా నేను ముందు నేర్చుకున్నది ఇప్పుడు నేర్చుకున్నది చాలా డిఫరెంట్ అని అర్థమైంది. ప్రస్తుతం చాలామంది రీటైలర్స్ ఆప్షన్స్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సో నేను దాన్ని ఫస్ట్ క్లారిఫై చేయాలనుకుంటున్నాను. దాని తర్వాత కంటెంట్ మొత్తం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ వెళ్తాను. సో మీరు ఎవ్రీ వీక్ ఫ్రైడే ఈవినింగ్ చెక్ చేయండి, మీకు వీడియో దొరికేస్తుంది. ఈరోజు వీడియోలో మనం వాట్ ఈజ్ ఆప్షన్, అసలు ఆప్షన్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. అందరూ అనుకుంటూ ఉంటారు స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో డబ్బులు పెడితే చేసేయచ్చు వచ్చేస్తుంది అని. నిజానికి స్టాక్ మార్కెట్ అనేది వేరు, ఆప్షన్స్ డెరివేటివ్స్ మార్కెట్స్ అనేది వేరు. జనరల్గా మీరు ఎవరన్నా ఆప్షన్స్ చేసుంటే స్టాక్ మార్కెట్లో మీరు కొన్న ఆ ఆప్షన్ యొక్క అండర్లయింగ్ స్టాక్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది పెరుగుతున్నా కానీ ఇక్కడ ఇది పడుతుంది. ఎందుకు అలా జరుగుతుందని ఆలోచించారా? దీనికి సంబంధించిన రీజన్స్ని మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నామినిక్లేచర్లో తెలుసుకుందాం. అంటే అదే గ్రీక్స్, ఏటీఎం, ఓటీఎం అవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. వాట్ ఈస్ ఆప్షన్స్? సో ఆప్షన్స్ బేసిక్గా ఒక ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ అంటారు. అర్థం కాలేదా? అన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఇలాగే కదా చెప్తారు, అదే ఆప్షన్స్ అంటే కాంట్రాక్ట్ అది ఇది అని. కంగారు పడద్దు, ఇంకా క్లియర్గా చాలా సింపుల్గా చెప్తాను. ఇదేంటి 500 రూపీస్ నోట్ కదా, కానీ నేను దీన్ని ఇంకోలా చెప్తాను. ఇదొక కాంట్రాక్ట్ పేపర్ ఆర్బీఐకి నాకు మధ్యలో. దీన్ని కాంట్రాక్ట్ యొక్క విలువ 500 అని ఇక్కడ రాశారు. మీరు ఇంకా కరెక్ట్గా గమనిస్తే ఆర్బీఐ గవర్నర్ సైన్ కూడా ఉంటుంది. ఈ పేపర్ని ఆర్బీఐ వాళ్ళు మనకి ఇచ్చారు. ఇది పేపర్ కాంట్రాక్ట్ పేపర్ మనకి ఇచ్చారు. నిజానికి ఈ పేపర్ని నేనే నా సొంతంగా తయారు చేస్తే 500 రూపాయలు పడుతుందా ఇది తయారు చేయడానికి? కాదు కదా. మరి ఈ పేపర్కి 500 రూపాయలు విలువ ఉందని ఎవరు డిసైడ్ చేస్తారు? ఆర్బీఐ వాళ్ళు. ఇది కాంట్రాక్ట్ పేపర్, దీనికి విలువ ఆర్బీఐ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు దీనికి ఆప్షన్స్కి లింక్ ఏంటి అని మీరు అడగచ్చు, చెప్తాను ఉండండి. ఇది ఒక టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్. ఓకే, ఇంకా రెండో టైప్ అంటారా స్టాక్స్. జనరల్గా స్టాక్ మార్కెట్లో నాకు స్టాక్స్ కొంటారని తెలుసు కదా. నిజానికి కంపెనీలో వాటా ఇస్తారా? వాటా ఇచ్చినట్టే, కానీ ఇప్పుడంటే డీమ్యాట్ అని డిజిటల్గా ఆన్లైన్లో జరిగిపోతున్నాయని. ఒకప్పుడు ఏంటంటే ఇదో పేపర్, ఇది నీ వాటా, నీ దగ్గర ఇన్ని షేర్లు ఉన్నట్టు అని పేపర్ మీద రాసిస్తారు. నిజానికి ఆ పేపర్ విలువ అయింది 2 రూపీసో 5 రూపీసో, మా అయితే అంతే ఉంటుంది. ఓకే, ఆ పేపర్ని తీసుకెళ్ళి ఇస్తేనే మనకి దానికి తగ్గట్టు డబ్బులు వస్తాయి. అది ఒక రకమైన ఫైనాన్షియల్ కాంట్రాక్ట్. ఓకే, ఇంకా మూడో రకం కాంట్రాక్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్. సో బేసిక్గా ఇన్సూరెన్స్ అంటే ఏందో తెలియని వాళ్ళకి, ఈ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అనేది బేసిక్గా ఇన్సూరెన్స్ కంపెనీకి కొంటున్న మనకి బయర్స్కి ఒక కాంట్రాక్ట్ అనమాట. మనకి ఇన్సూరెన్స్ అంటే ఏం తెలుసు? మనం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి 20 lakhsకి. సో మనం ప్రతి నెల ప్రీమియం 1500 కడుతూ పోతూ ఉంటాం. మనకి ఏదైతే హెల్త్ ఇష్యూ వస్తే మన హాస్పిటల్ బిల్స్ అన్నీ వాళ్ళు భరిస్తారు. మనకి ఏ హెల్త్ ఇష్యూ రాకపోతే మన డబ్బులంతా పోయినట్టే. సో ఇలా కాంట్రాక్ట్ రాసుకున్నారు. సరే, అలా కాంట్రాక్ట్ రాశారు కదా అని నువ్వు జీవితాంతం కడుతూ ఉంటావా? అలా జీవితాంతం కడుతూ ఉంటే వాళ్ళే నష్టపోతారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, నీకు ఈ టైం వరకే ఇస్తాను అని చెప్పి ఒక ఎక్స్పైరీ డేట్ పెడతారు. మోస్ట్లీ లైఫ్ ఇన్సూరెన్స్లకి 60 yearsకి అటు ఇటుగా తీసుకుంటూ ఉంటారు అందరూ. ఇప్పుడు నేను మళ్ళీ అదే క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. What is option? It is a financial contract. What kind of contract? It's an insurance type of contract. ఇదొక ఇన్సూరెన్స్ లాంటి కాంట్రాక్ట్. మీరు ఇందాక చూసినట్టు ఈ కరెన్సీ కానీ స్టాక్స్ టైప్లో ఉండే కాంట్రాక్ట్లు కాదు, ఇది ఇన్సూరెన్స్ టైప్ కాంట్రాక్ట్.
సో దాన్ని క్లారిఫై చేద్దాం అనేది నా ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ దీన్ని ఏమంటారంటే స్టాక్ మార్కెట్ టర్మినాలజీలో హెడ్జింగ్ చేయడం అని అంటారు. హెడ్జింగ్ గురించి తెలియాలంటే మీరు నా ప్రీవియస్ వీడియో చూడండి, హెడ్జింగ్ మీద ఐ కార్డ్లో నేను వీడియో పెడతాను, అది తర్వాత చెక్ చేయండి. ఓకే, జనరల్గా మీరు ఎవరినైనా చూసారా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని వెంటనే వెళ్ళి అడ్డమైనంత చెత్త తిని హెల్త్ పాడు చేసుకునే వాళ్ళని, లేదా మీరు కొత్త కార్ కొనుక్కొని వెంటనే దానికి ఇన్సూరెన్స్ తీసుకొని బయటికి రాగానే కార్ వెళ్ళి గుద్దేసి డబ్బులు తెచ్చేసుకునే వాళ్ళని ఎవరైనా చూసారా? లేదు కదా. ఇక్కడ ఈ కాంట్రాక్ట్, ఈ ఇన్సూరెన్స్లు కానీ ఆప్షన్స్ కానీ చేసేటప్పుడు ఎటువంటి మైండ్ సెట్ ఉండాలంటే, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ కార్ ఇన్సూరెన్స్ కానీ తీసుకున్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటాను, పొరపాటున ఏదన్నా జరిగితే నాకు ఆ డబ్బు కాంట్రాక్ట్ ద్వారా రావాలని కోరుకుంటారు. లేదంటే మీరు కారు వాడుతున్నారు, పొరపాటున యాక్సిడెంట్ జరిగితే కార్ రిపేర్ చేసుకునే నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ కొంటున్నారు. ఇక్కడ మీ మైండ్ సెట్ మీకు అర్థమవుతుందా? సో ఇదే మైండ్ సెట్తో మీరు స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ని కొనాలి. ఇంత చెప్పాను కదా, మీకు క్లియర్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే ఆప్షన్స్ అనేది స్టాక్ మార్కెట్లో ఇన్సూరెన్స్. స్టాక్స్ లేకోకుండా మనం ఆప్షన్స్ కొనొచ్చా? నో. ఎందుకు? సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. కార్ లేకుండా కార్ ఇన్సూరెన్స్ కొంటే ఎలా ఉంటుంది? డబ్బులు బొక్కే కదా. 93% ఎందుకు ఓడిపోతున్నారు తెలుసా స్టాక్ మార్కెట్లో? వాళ్ళ దగ్గర అంత ఉండదు పోర్ట్ఫోలియో సైజు, కానీ ఆప్షన్స్ కొంటారు. ఆప్షన్స్ని క్రియేట్ చేసింది బేసిక్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఎప్పుడు భయం ఉంటుంది, ఎక్కడ ఎంత కోల్పోతాను, ఎంత పడుతుందేమో అని. అందుకు ఆ టైంలో ఆప్షన్స్ కొని సేఫ్ చేసుకోవడానికి వాడుతుంటారు. మీరు ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో గమనించండి, పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగేటప్పుడు మాత్రమే ఆప్షన్స్ యొక్క ప్రైస్ లాజిక్ లేకుండా పెరిగిపోతూ ఉంటాయి. లైక్ ఎలక్షన్స్ ముందు చూడండి, బడ్జెట్కి ముందు చూడండి, లేదంటే ఏదన్నా ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ అని భయపెట్టారు కదా, ఈ సినారియోలో కూడా మీరు గమనించండి, నార్మల్గా ఉండాల్సిన ప్రైస్ కంటే ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. అంటే ఈ సిచ్యువేషన్లన్నీ అన్సర్టెన్ సిచ్యువేషన్, ఏమవుతాయో తెలియదు, భయంగా ఉన్న సిచ్యువేషన్. భయంగా ఉన్నప్పుడే కదా కాపాడుకోవాలి అనేది అందరికి వచ్చేది. అందుకే ఆ టైంలో మాత్రమే ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఇదే రియాలిటీ. సింపుల్గా స్టాక్లు ఇంత ఉండాలి, ఆప్షన్ కొని పెట్టుకోండి, పెరిగితే లేకపోతే పోతాయి. నాకు ఇన్సూరెన్స్ లాజిక్ నాకు ఆప్షన్స్లో ఎలా అప్లై చేయాలో అర్థమైంది. ఓకే, అంటే ఎట్లా అన్నారు? నా దగ్గర పోర్ట్ఫోలియో 20 lakhs ఉంది. సో నేను దాన్ని కాపాడుకోవడానికి ఒక పుట్ ఆప్షన్ తీసుకుంటా. అప్పుడు స్టాక్స్ పైకి పెరుగుతుంటే నా పుట్ ఆప్షన్కి వాల్యూ ఉండదు, 0 అయిపోతుంది. స్టాక్స్ కింద పడితే నా పుట్ ఆప్షన్కి వాల్యూ పెరుగుతుంది, నాకు మిగిలినది ప్రాఫిట్ అని అంటారు. నిజానికి అది ప్రాఫిట్ కాదు. నీకు 20 lakhs విలువ చేసే పోర్ట్ఫోలియో నష్టపోయింది. ఆ నష్టాన్ని కాపాడేది ఈ ఆప్షన్. ఎంత కాపాడుతుంది? 100% అంటే ఎప్పుడు అలా ఉండదు. 100% ఎప్పుడు కాపాడదు. దానికంటే కొంచెం స్పీడ్, కాల్, పుట్, డెల్టా, తీటా, గామా ఇట్లాంటివి చాలా పదాలు ఉంటాయి. అవన్నీ నెక్స్ట్ వీడియో నామినిక్లేచర్లో తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు నేను ఒక కేస్ స్టడీని చెప్పాలనుకుంటున్నాను. సో ఇది తెలుసుకున్నాక నెక్స్ట్ వీడియో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో నామినిక్లేచర్ నేర్చుకోబోయే ముందు నేను ఒక కేస్ స్టడీ చెప్పబోతున్నాను కార్స్ గురించి, మన నార్మల్ సినారియోలో ఎలా జరుగుతుంది ఏంటని. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఒక రోడ్డు, ఇక్కడ ఉన్నది ఒక పోల్, ఇది మన ఇల్లు. మనం రోజు ఈ రోడ్లో ఇటు తిరుగుతూ ఉంటాం కదా కార్ వేసుకొని. ఓకే, మన దగ్గర సపోజ్ క్రెటా కార్ ఉందనుకోండి, అది 15 to 20 lakhs మధ్యలో ఉంటుంది. మోడల్స్ హయ్యర్ మోడల్కి వెళ్తే 20, లోవర్ మోడల్కి వెళ్తే 10-15 దగ్గర అట్లా. ఓకే, నేను నా దగ్గర సపోజ్ 18 lakhs పెట్టి ఒక క్రెటా కార్ కొనుక్కున్నాను అనుకోండి. ప్రతిరోజు నా ఇంటికి నేను ఇట్లా వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. నాకు ఇక్కడ ఏ రోజు కానీ ఈ పోల్ తగలలేదు.
ఎందుకంటే అది నేను డ్రైవ్ చేస్తున్నాను, నేను బాగా డ్రైవ్ చేయగలను తెలుసు. రోడ్డు దగ్గర మంచి స్పేస్ ఉంది, సో ఇక్కడ ఈజీగా టర్నింగ్ చేసుకునేకి అంతా బాగుంది. అంటే బాగలేకపోయినా నేను టర్న్ చేయగలుగుతున్నాను అని మనం వీలైన సేఫ్గా డ్రైవ్ చేస్తాం. కార్కి ఏం కాకుండా చూసుకుంటాం. మనం కార్ ఫస్ట్ టైం కొన్నప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇన్సూరెన్స్ 1 ఇయర్కి ఇస్తాము, 15,000 పడుతుంది ఇన్సూరెన్స్, ఓకేనా అంటారు. మనం కాంట్రాక్ట్ తీసుకుంటాం, 15,000 కడతాం. 1 ఇయర్లో కార్కి ఏమన్నా అయితే వాళ్ళు రిపేర్ చేసి ఇస్తారు. సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఇయర్ మొత్తం నేను నీట్గా తోలుకున్నా, కార్ అంతా బాగుంది. నెక్స్ట్ ఇయర్ ఏంటి, ఈసారి ఒకరోజు వచ్చి ఆ తమ్ముడు కార్ నేర్చుకోవాలని ఉంది, నేర్పిస్తామన్నా అన్నాడు. సరే రా అని కార్ తీసిన ఇంటి దగ్గర నుంచి. ఇట్లా వెళ్తూ ఉండగా వాడు చూసుకోకుండా పోల్ దగ్గరికి వెళ్ళిపోయాడు డ్రైవింగ్ చేసేటప్పుడు. కానీ యాక్సిడెంట్ అవ్వలేదు, కరెక్ట్ టైంలో మనం ఆపగలిగాం, బ్రేక్ కొట్టాడు వాడు. సో ఏం కాలేదు, కార్కి సేఫ్. కానీ అక్కడ ఒక భయం వచ్చేసింది, వీడి కారు గుద్దేసి ఏదో ఒకటి పోగొడతాడని అనిపించింది. అందుకు మనం భయం వేసింది. సార్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి, అయ్యో మా తమ్ముడు ఈసారి కారు జస్ట్ అట్లా గుద్దపోయాడు, నాకు భయం వేస్తుంది సార్, కారు పోతుందేమో అని చెప్పి ఇన్సూరెన్స్ ఇవ్వండి అని అడిగితే డబ్బులు ఇస్తాడా సేఫ్టీ కోసం? ఇవ్వడు. థర్డ్ ఇయర్ ఈసారి ఏంటి, మంచిగా ఈసారి ఫుల్ ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీకి పోయినారు. పార్టీకి వెళ్తే ఏం చేస్తారో తెలుసుగా, ఫుల్ తాగుతారు, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. కానీ కర్మగాలి ఒకటి చేశాడు. సో ఇప్పుడు వాడు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఇంటికి. వెళ్ళేటప్పుడు ఈసారి గుద్దేశాడు, ఆ పోలుకు గుద్దేశాడు. పోలుకు గుద్దంగానే కార్ ఇట్లా ముందరంతా ఇంజన్ పాడైపోయింది, గ్లాసెస్ పోయినాయి, సైడ్ మిర్రర్స్ పోయినాయి, మొత్తం డ్యామేజ్ అయింది, బాగా పెద్ద డ్యామేజ్. తాగొచ్చాడు కాబట్టి ఎంత స్పీడ్లో తోలాడో తెలీదు, ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉండొచ్చు, ఏదో తెలీదు, గుద్దాడు. ఇంకా ఆ రోజు నైట్కి ఇంకా ఏం చేయాలో తెలియలేదు. మొత్తానికి రిపేర్ షాప్కి తీసుకెళ్ళి ఇచ్చేసి ఉంటాడు, అది నిద్రపోయి ఉంటాడు. తర్వాత రోజు వెళ్ళి డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు మెకానిక్ షాప్ అతనితో. ఇప్పుడు ఆ షాప్ అతను మొత్తం పార్ట్లు అన్నీ చెక్ చేసి, సార్ దీనికి బిల్లు 1,00,000 అవుతుంది, మీరు 1,00,000 తీసుకురండి, నేను రిపేర్ స్టార్ట్ చేస్తాను అంటాడు. 1,00,000 నేను కొన్నదే కారు 15 లక్షలది, 18 లక్షలది. 1,00,000 రూపాయల బిల్లు అంటే చాలా పెద్ద ఖర్చు వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఉన్న కాంట్రాక్ట్ తీసుకుంటాడు. అన్న మీరు రిపేర్ చేసేయండి, బిల్ ఇవ్వండి, నేను ఇది తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో క్లెయిమ్ చేసుకుంటా అంటాడు. వాళ్ళు క్లెయిమ్ ఇస్తారు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చూస్తే ఫస్ట్ ఇయర్ ఏమో 15,000 కట్టారు. 15,000 ఏమైంది, ఫస్ట్ కేసీఏ అనుకుందాం, ఓకే. ఈ ఫస్ట్ ఇయర్లో మనం కట్టిన 15,000 వెళ్ళిపోయినాయి. ఎందుకు, కార్ యాక్సిడెంట్ కాలేదు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకి ఏం డబ్బులు పే చేయలేదు, మన 15,000 సహా పోయినాయి. సెకండ్ ఇయర్ మా తమ్ముడు నేర్చుకోవడానికి తీసుకున్నాడు అనుకో, కార్ దగ్గర దాకా వెళ్ళింది, కానీ యాక్సిడెంట్ అయితే అని ఫుల్ భయం వేసింది. మంచి కార్, కొత్తది, 2వ సంవత్సరం ఇది ఇంకా. సో ఇప్పుడు వెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీని డబ్బులు అడిగితే ఇస్తాడో ఇవ్వడు, నువ్వే జాగ్రత్తగా తోలుకో, ఈసారి యాక్సిడెంట్ అయితే రిపేర్ ఇవ్వగలం, కానీ ఇటువంటి వాటికి నీకు ఎమోషనల్గా భయం వేసింది అది అని నాకు చెప్పొద్దు, నీకు అంత భయం వేస్తే జాగ్రత్తగా ఉండు అని చెప్తారు అంతే, కానీ డబ్బులు ఇవ్వరు. థర్డ్ ఇయర్ ఈసారి ఫుల్ తాగేసి వచ్చి తోలారు, గుద్దారు, యాక్సిడెంట్ అయింది, కార్ మొత్తం తుక్కు అయింది. సో ఇప్పుడు వాళ్ళకి రిపేర్ ఎంత వచ్చింది, 1,00,000 అయింది. ఓకే, ఈ 3 ఏళ్ళగా ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అతనికి ఏం లాభం వచ్చింది, ఫస్ట్ ఇయర్ 15,000 నష్టపోయాడు. సెకండ్ ఇయర్ వచ్చేసరికి 15,000 ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్లో ఉన్న 15,000, మొత్తం 30,000 నష్టపోయాడు. థర్డ్ ఇయర్ ఇన్సూరెన్స్ కట్టాడు, 45,000 పోయాయి. కానీ కార్ రిపేర్ అయింది కదా, 1,00,000 రూపాయల ఖర్చు 45,000తోనే వెళ్ళిపోయింది. అర్థమైందా మీకు? అక్కడ 45,000 కట్టాడు, యాక్చువల్లీ 1,00,000 కట్టాల్సిన బిల్ దగ్గర. సో 55,000 అతనికి మిగిలింది.
ఈ 3 కేసుల్లో చూశారు, ఒక కేసులో దూరం నుంచి నీట్గా పోయాడు, ఇంకో కేసులో దగ్గరకు వచ్చింది, ఇంకో కేసులో తగిలింది. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే పోల్ని గుద్దిన పాయింట్ స్ట్రైక్ పాయింట్. కార్ వచ్చి గుద్దింది కదా, గుద్దిన పాయింట్ స్ట్రైక్ పాయింట్. స్టాక్ మార్కెట్లో కూడా ప్రైస్ వచ్చి ఆ పాయింట్ని గుద్దితే స్ట్రైక్ ప్రైస్ అంటారు. ఓకే, జస్ట్ టర్మినాలజీ. స్ట్రైక్ పాయింట్, కార్ గుద్దుకున్న పాయింట్ స్ట్రైక్ పాయింట్, ప్రైస్ వచ్చి గుద్దుకున్న ప్రైస్ని స్ట్రైక్ ప్రైస్ అంటారు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీరు ఇక్కడ ఏంటంటే స్ట్రైక్ అయిన ఆ పాయింట్ దగ్గర దాని తర్వాత అంటే ఇంకా గుద్దుకుందంటే జస్ట్ అలా టచ్ అయితే నీకేముంది, రిపేర్లు ఉండవు కాబట్టి అక్కడ ఉపయోగం ఉండదు. గుద్దుకొని లోపలికి వెళ్ళిపోవాలి, తుక్కు అయిపోవాలి. అటువంటి సిచ్యువేషన్లోనే కదా ఇన్సూరెన్స్ పనికొచ్చేది. నీట్గా తోలుకుంటూ దూరంగా వెళ్తున్నాం అంటే పనికిరాదు. ఇంత సినారియో చెప్పాను కదా, ఈ సినారియో అసలు కారే లేదనుకోండి, ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఈ కేస్ స్టడీలో? అలాగా ఇప్పుడు మన రీటైల్ ట్రేడర్స్ అందరూ కార్ లేకుండా కార్ ఇన్సూరెన్స్తో ట్రేడ్ చేస్తూ ఉంటారు. అంటే కార్ ఇట్లా వెళ్ళి గుద్దుకొనింది అని అనుకొని ఇన్సూరెన్స్ కొనడం ఎట్లుంటుంది? రియాలిటీలో లాజిక్ ఇలాగే ఉంటుంది. స్టాక్ మార్కెట్లో అయితే ఎవరో ఒకరు అమ్ముతూ ఉంటారు కాబట్టి కొనేస్తూ ఉంటారు. రియల్ లైఫ్లో అయితే కార్ లేకుండా నీకెవరు ఇన్సూరెన్స్ ఇస్తారు, నేను ఇవ్వను అంటారు ఎవరైనా, అంతే కదా. ఇక్కడ రీటైలర్స్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ నిఫ్టీ పెరుగుతుందంటే ఆప్షన్ కూడా పెరుగుతుంది, నిఫ్టీ పడుతుందంటే ఆప్షన్ కూడా పడుతుంది. సింపుల్గా ఇలాగే ఆలోచిస్తారు. ఇది క్యాష్ మార్కెట్ కాదు. నువ్వు రూపాయి ఇస్తే రూపాయి పెరిగిందంటే ₹2 నీకు చేతికి వచ్చేదానికి. ఇక్కడ అలా వర్క్ అవ్వదు. నువ్వు ఎంతైనా పెరగని ఈ పాయింట్ని దాటి వెళ్తేనే నీకు డబ్బులు రావడం మొదలవుతాయి. అంటే చెప్పాను కదండి, ఇట్లా పాయింట్ గుద్దుకున్న ఏరియా దగ్గరనే నీకు యాక్చువల్ వాల్యూ అనేది ఇది క్రియేట్ అవుతుంది ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ వల్ల. గుద్దుకోకపోతే వాడికి ఊరికే నువ్వు డబ్బులు ఇస్తున్నట్టే వాడు ప్రాఫిట్ సంపాదిస్తూ ఉంటాడు, నీకు ప్రొటెక్షన్ అంటారు. కానీ నువ్వు గుద్దనే అంటే అసలు కారే యాక్సిడెంట్ కానప్పుడు నీకు డబ్బులన్నీ పోయినట్టే. స్టాక్స్ నిఫ్టీలో కొంటున్నప్పుడు ఏంటంటే స్ట్రైక్ ప్రైస్ అన్నాను కదా, స్ట్రైక్ పాయింట్ కార్ గుద్దుకున్న పాయింట్ ఎట్లానో నిఫ్టీలో స్ట్రైక్ ప్రైస్ అన్నా కదా, ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గరికి రాలేదనుకోండి మొత్తం జీరో అయిపోతుంది. అది గుద్దుకునే అంటే ఆ పాయింట్ ఆ నిఫ్టీ స్ట్రైక్ ప్రైస్ అచీవ్ అయితేనే డబ్బులు వస్తాయి, అచీవ్ కాకపోతే ఏమీ రావు. ఇన్ కేస్ ఈ స్ట్రైక్ ప్రైస్ ఏంటి అనేది అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియో చూడండి, నామినిక్లేచర్ ఖచ్చితంగా ఇంకా క్లారిటీ వస్తుంది. నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్ ఇంకా బాగా అర్థమవుతుంది. అప్పుడు ఇంకా ఈ ఎగ్జాంపుల్ని నేను ఫ్యూచర్లో మళ్ళీ యూజ్ చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ మీకు అప్పుడు ఆ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. యాక్చువల్లీ ఆప్షన్స్ అనేది చాలా అడ్వాన్స్డ్ టాపిక్. సో దీన్ని వీలైనంత క్లియర్గా ఉండాలని చెప్పి నేను ఈ కేస్ స్టడీని తీసుకున్నాను. సో ఎక్స్ప్లెనేషన్కి ఈజీగా ఉంటుంది. సో ఇంత తెలుసుకున్నారు. నేను ఆప్షన్ బయింగ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో పెరిగితే కొనడం, పడితే అమ్మడం ఇది కాదు మనం తెలుసుకున్న యాక్చువల్ లాజిక్. పెరుగుతుందంటే మనం కొన్న ఇన్సూరెన్స్ ప్రీమియం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. మనం ట్రేడ్ చేసేది నిఫ్టీని కాదు, నిఫ్టీ పెరిగితే ఇన్సూరెన్స్ యొక్క ప్రీమియం, అదే ఆప్షన్ యొక్క ప్రీమియం ఎలా రియాక్ట్ అవుతుంది దాన్ని బట్టి మనం కొనాలి. అందరూ లాజిక్ని కొంచెం డిఫరెంట్గా అర్థం చేసుకుంటారు, అది నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఆప్షన్ బయింగ్ సరే, ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళందరూ ఎక్కడెక్కడ ప్రీమియం తగ్గుతూ ఉంటుంది అనేది చూస్తూ కొనడానికి ప్రయత్నిస్తారు. అంటే ఇప్పుడు ఒక పాయింట్ దగ్గరికి వస్తేనే దీనికి కాంట్రాక్ట్కి వాల్యూ వస్తుంది అని తెలిసిందనుకోండి, ఆ దగ్గర ఆప్షన్ బయింగ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడికైతే రాదు, ఇక్కడికి వచ్చే అవకాశం లేదు, ప్రైస్ ఇంత పెరిగే అవకాశం లేదు, ఇంత పడే అవకాశం లేదు అని అనుకుంటారు, అటువంటి ఏరియాలో సెల్లింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సేఫ్ సెల్లింగ్ అన్నమాట. అవి రిస్క్ తీసుకునే వాళ్ళ రిస్క్ మీకు అర్థమయ్యే ఉంటుంది. మీకు ఇక్కడ క్లారిటీ రావాల్సింది స్టాక్ మార్కెట్కి
ఈ ఆప్షన్స్కి లింక్ లేదు. లింక్ ఎలా ఉంటుంది? లాజిక్ అంతా మీరు కొన్న నిఫ్టీ మీదనో మీరు కొన్న స్టాక్ మీదనో ఉండదు, దాని యొక్క ప్రీమియం మీద ఉంటుంది. ప్రీమియం ఈ నిఫ్టీ ఏం జరిగితే ఈ ప్రీమియంకి ఏమవుతుంది అనేది కనుక్కోవడం ఆప్షన్ ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఉండాల్సిన బేసిక్ నాలెడ్జ్. హీరో జీరో అని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది రిస్కీ. ఆ రిస్కీ చేసేసి 100 రూపాయలకి 10,000, 1000కి 1,00,000 అటువంటి సినారియోస్ని వీళ్ళే చూసుంటారు, ఎందుకంటే వీళ్ళే ఎక్కువ రిస్క్ తీసుకొని ఉంటారు కాబట్టి. ఐ హోప్ మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్కేస్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా క్లియర్గా డిస్కస్ చేయాలనుకుంటే టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టండి, మనం చాట్ చేసుకోవచ్చు. అక్కడ గ్రూప్ ఉంది, గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వాట్సాప్ కావాలన్నా కూడా వాట్సాప్ గ్రూప్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి.